హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లేచారా? ఆలోచిస్తున్నారా ఏం టిఫిన్ చేద్దామని? నో ప్రాబ్లం, పదండి కిచెన్లోకి. ఇవాళ మనం చేసుకునేది మూలీ పరాఠా, అంటే ముల్లంగితో పరాఠా మరియు బేసన్ కర్రీ చేద్దాం. అంటే శనగపిండితో కర్రీ అన్నమాట. ముందుగా ముల్లంగి తీసుకొని పై చెక్కు తీసి కడిగి గ్రేట్ చేసుకున్నారా? ఆ తర్వాత ఒక ప్లేట్లో దానిని గట్టిగా పిండేయండి. ఆ పిండిన నీళ్లు పక్కన పెట్టుకోండి. గోధుమ పిండి తీసుకొని ఆ పిండిలో ముల్లంగి వేసి, అదే పిండిన ముల్లంగి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసి గరం మసాలా పొడి వేయండి. మంచిగా కలిపి ఆ తర్వాత ఆ పిండిలో ఆ ముల్లంగి మూలి నీళ్లు వేసి రోటీ పిండిలాగా చేసుకోండి. కొంచెం రెస్ట్ ఇవ్వండి పిండికి. తర్వాత ఘీ, అంటే ఆవు నెయ్యి, ప్రిఫరబ్లీ ఆవు నెయ్యి పెట్టుకుని రోటీలు చేసుకోండి. ముల్లంగిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండోయ్. ఆ తర్వాత 2 కప్పుల బేసన్ తీసుకొని అందులో తగినంత కారం పొడి, పసుపు, ఉప్పు, ఓమా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరిగినవి వేసి నీళ్లు పోసి మరీ చిక్కగా కాకుండా మరీ పలుసుగా కాకుండా బ్యాటర్ చేసుకోండి. ప్యాన్ వేడి చేసి అందులో కొద్దిగా నూనె పోసి జీలకర్ర, కరివేపాకు, దాంతోపాటు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశారా? దాని తర్వాత కలిపిన ఆ బేసన్ పిండిని దానిలో కలపండి. ఒక 5 నిమిషాల్లో బేసన్ కర్రీ రెడీ. పొద్దున్నే కట్ ఫ్రూట్స్తో ఈ మూలి పరాఠా, బేసన్ కర్రీ సర్వ్ చేయండి. అద్భుతం, అమోఘం, రోజంతా సంతోషం. ఓకేనా?